మీదట మీరు ఫ్రీగా చూసేటటువంటి బొమ్మ మనకి కనిపించకపోవచ్చు, ఎందుకంటే దాన్ని నడిపేటటువంటి అడ్మిన్, దాని సంస్థల యజమాని రవినైతే హైదరాబాదులో నిన్న పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. తను వేరే ప్రాంతంలో ఉండి ఈ సైట్ని అయితే రన్ చేస్తానట. సో ఇవాళ SSMB ఈవెంట్ ఉంది కదా, దాన్ని చూడటానికి అని చెప్పి తనైతే రావడం జరిగిందంటే ఇక దీన్నే పోలీసులు అనుదుగా తీసుకొని తనైతే మూసేశారనమాట. ఆల్మోస్ట్ లక్షల కోట్లు అయితే తను సంపాదించును అని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. కానీ లక్షల కోట్ల నష్టం ప్రొడ్యూసర్కి అయితే వచ్చిందనమాట. అండ్ తను మన తెలుగువాడు, తను చూసుకున్నట్లయితే CEO తన వైఫ్తో విడాకులు అయిపోయిన తర్వాత తను చేసేటటువంటి జాబ్ని రిజైన్ చేసి ఈ విధంగా పైరసీలోకి దిగిండు. తనకు చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా మంది రాజకీయాలు వేల కోట్లు దోసుకుంటున్నారు, చాలా మంది బిజినెస్ మ్యాన్లు లక్షల కోట్లు అప్పు చేసి విదేశాలు తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని మీరు పట్టుకోరు, కానీ ఈ విధంగా మా పేదవాడు OTT యజమాని అయినటువంటి రవిని మీరు అరెస్ట్ చేస్తారా? మీకు ఎంత ధైర్యం అని చెప్పి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నా, కానీ ఆయన చేసింది తప్పే, శిక్ష తప్పదు. నాకు తెలిసి ఆయన కొద్దిగా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది అని చెప్పి